నుండి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. చాలమ్మా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రభు పేరిట చేరు వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు శ్రద్ధగా ఆలకిద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చదవబడినటువంటి వాక్య భాగంలో ఇద్దరు పేర్లు మనకు కనబడుతూ ఉన్నాయి. మనందరికీ తెలిసినటువంటి పౌలు గారు, రెండవది అననీయ. పౌలు గారు రక్షింపబడక మునుపు సౌలుగా ఉన్నాడు. సౌలు అనేటువంటి పేరును దేవుడు పౌలుగా మార్చాడు. ఈ సౌలు గారు పౌలుగా మార్చబడక ముందు దేవుని నమ్మినటువంటి బిడ్డలను, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలను హింసించడం, కొట్టడం, ఈడ్చుకు వెళ్ళడం, చెరసాలలో బంధించడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడమే పనిగా పెట్టుకున్నాడు పౌలు గారు మారక ముందు, సౌలుగా ఉన్నటువంటి దినాల్లో. ఆ తరువాత ప్రభువు అతనితో మాట్లాడాడు. అతనిని ప్రభువు ఎన్నుకున్నాడు. అతని జీవితాన్ని మార్చాడు. దేవుని కొరకు గొప్ప సాధనంగా వాడబడ్డాడు అపొస్తలుడైన పౌలు. చాలా సందర్భాల్లో పౌలు గారి గురించి మనము వింటూ ఉంటాం. పౌలు గారి గురించి మనం ఎంతగానో ధ్యానం చేస్తూ ఉంటాం. అయితే ఈరోజు పౌలు గారికి బాప్తిస్మం ఇచ్చినటువంటి అననీయ అనేటువంటి ఆయనను గూర్చి ఈరోజు మనము నేర్చుకుందాం. అననీయ ఎవరు? అననీయలో ఉన్నటువంటి గొప్ప విషయాలు ఏమిటి? అననీయ ద్వారా మనము నేర్చుకోవాల్సినటువంటి సంగతులు ఏమిటి? ఈ విషయాలను మనము ఒక్కొక్కటిగా ప్రభు సహాయంతో, పరిశుద్ధాత్మల సహాయంతో సమయాన్ని బట్టి కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. పౌలు మారక ముందు సౌలుగా ఉండి, సౌలు అని పేరుతో అనేకమైనటువంటి దేవుని బిడ్డలను హింసిస్తూ, కొడుతూ, చాలా క్రూరమైనటువంటి వ్యక్తిగా సౌలు ఉంటూ ఉండేవాడు. అటువంటి సౌలుకి వాక్యం విషయంలో మరి బోధించి, అతని కొరకు ప్రార్థించి, అతని తలపై చేతులుంచి ప్రార్థించి, అతనికి బాప్తిస్మం ఇచ్చి, పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించి, అతనిని దేవునికి ఉపయోగపడే గొప్ప సాధనంగా మలచడంలో నిజంగా అననీయ కృషి. అననీయ మరి చాలా ఆ విషయంలో కృషి చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడే సౌలును ఎన్నుకున్నాడు. దేవుని ఏర్పాటు ఉన్నది. దేవుడే సౌలును ఒక సాధనంగా నేను చేయబోతున్నానని చెప్పాడు. అయితే సౌలు దేవుని చేతిలో సాధనంగా మలచబడడానికి అననీయ కూడా మరి దేవుని ప్రణాళిక నెరవేర్చడంలో అననీయ కూడా తన వంతు, తన పనిని తాను జరిగించాడు. అననీయ గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అననీయ గురించి చెప్పబడినటువంటి మాట ఏదో గొప్ప హోదా లేకపోతే గొప్ప వ్యక్తి అని చెప్పలేదు. కానీ ప్రియులరా,
అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. చాలా సింపుల్గా ఒక శిష్యుడు. ప్రభునందు ప్రియులరా, అపోస్తలుడనో బోధకుడనో లేకపోతే ధర్మశాస్త్రం బాగా తెలిసినవాడనో అతని గురించి చెప్పబడలేదు, కానీ ఒక శిష్యుడు. శిష్యుడు అనగా మరి యేసయ్య శిష్యులు 12 మంది ఉన్నారు. శిష్యుడు అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే, మరి ఒకప్పుడు గురువు శిష్యులు సంబంధం అనేటువంటిది చాలా గొప్పదిగా ఉండేది. శిష్యులు కూడా గురువులాగే తయారయ్యేవారు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా 12 మందిని శిష్యులుగా చేసుకున్నాడు. ఆ శిష్యులు కూడా ఎలాగున్నారంటే ప్రభువులాగానే వారు కూడా జీవించారు. కేవలం ప్రభువులాగా జీవించడం అంటే కేవలము ప్రభువులాగా వస్త్రధారణ వేసుకోవడం, లేకపోతే ప్రభువులాగా జుట్టు లేకపోతే గెడ్డము పెంచడం ఇవి కాదు. అవి కూడా అలాగే చేసుకునేవారు. వాళ్ళు చూడడానికి కూడా 12 మంది ప్రభువు ఒక చోట ఉంటే ప్రభువు ఎవరో గుర్తుపట్టడం కూడా కష్టతరమే. అందుకే యోధా ఇస్కరియోతును పట్టుకుని ఆ ప్రభువు ఎవరో మాకు చెప్పు అని చెప్పి వారు ఒక ప్లాన్ వేయాల్సి వచ్చిందంటే వారిలో ప్రభు ఎవరో గుర్తుపట్టలేని స్థితిలో శిష్యులు కూడా గురువులాగే మార్చబడ్డారు. అంటే కేవలము వేషధారణలోనే కాదు, లేకపోతే కేవలము చూడ్డానికే కాదు, వారి మాటలు ప్రవర్తన కూడా ఎలా మార్చబడి గురువు గారిలాగే మార్చబడి. శిష్యుడు అని చెప్పబడినటువంటి మాట కొరకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను నేను. అంటే ప్రభువుకు శిష్యుడిగా ఉన్నాడు అననీయ. ప్రభువు వలె జీవించేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. శిష్యుడు గురువును మరిపించాలి. అంటే గురువులో ఉన్నటువంటి లక్షణాలు కూడా శిష్యుడు కలిగి ఉండాలి. మరి ఆ విధముగా యేసయ్యకు శిష్యుడుగా ఉన్నాడు అననీయ. అననీయలో ఉన్నటువంటి ఈ యొక్క మాటను మనం గమనించినప్పుడు ఏవేవో గొప్ప గొప్ప హోదాలు అననీయకు లేవు, కానీ ఒక శిష్యుడుగా, ఒక ఆర్డినరీ మ్యాన్గా, ఒక సామాన్యమైనటువంటి శిష్యుడిగా ఉన్నాడు. కానీ అననీయలో చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి. ప్రభునందు ప్రియులరా, సామాన్యుడిగా మనం ఉన్నట్లయితే, సింపుల్గా మనం ఉన్నట్లయితే దేవుడు మనలను గొప్ప కార్యాలకు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. అననీయ కూడా అటువంటి సింపుల్సిటీ కలిగి ఉన్నాడు. చాలా సింపుల్గానే ఆయన ఉన్నాడు తప్ప నేను అపోస్తలుడనో లేకపోతే నేను ప్రవక్తననో లేకపోతే రకరకాల టైటిల్స్ ఏమి కూడా ఆయన పెట్టుకోలేదు, లేదా రకరకాలుగా ఆయన పిలువబడలేదు. కేవలం ఒక మంచి మాట, శిష్యుడుగా పిలువబడ్డాడు. అననీయలో ఉన్నటువంటి ఈ తగ్గింపు స్వభావాన్ని బట్టి, ఈ దీనమైనటువంటి స్వభావాన్ని బట్టి దేవుడు అననీయను గొప్పగా వాడుకున్నాడు. మన జీవితాల్లో కూడా అటువంటి తగ్గింపు స్వభావాన్ని మనము కలిగి ఉంటే మనము దేవుని చేతిలో గొప్ప సాధనాలుగా వాడబడగలుగుతాం. దేవుని కొరకు దేవుడు, మనము తగ్గింపులోనే ఉంటాము, కానీ దేవుడు మనలను గొప్ప కార్యాలకు వినియోగించుకుంటాడు. మన ద్వారా గొప్ప కార్యాలు జరిగేటట్లు చేస్తాడు. మన ద్వారా దేవుని నామము ఘనపరచబడేటట్లు చేస్తాడు. అననీయ అటువంటి తగ్గింపు స్వభావం కలిగిన వాడిగా, ఎంతగానో శిష్యుడిగా పిలువబడిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. యేసు శిష్యులు 12 మంది అని ఒక చోట, 70 మంది శిష్యులు ఉన్నారని మరొక చోట దేవుని లేఖనాల్లో వ్రాయబడింది. మరి ఒక చోట 120 మంది అని కూడా వ్రాయబడింది. అలాంటి చాలా తక్కువ మందిలో ఒకరుగా అననీయ కూడా యేసు శిష్యులలో ఒకడు. అంటే యేసయ్యను అనుసరించడంలో, యేసయ్య కలిగి ఉన్నటువంటి లక్షణాలను తాను కూడా కలిగి ఉండడంలో, అటువంటి ప్రవర్తన కలిగిన వాడిగా, అటువంటి స్వభావము కలిగిన వాడిగా అననీయ మనకు కనబడుతున్నాడు. తగ్గింపుతో కనబడుతున్నాడు. దేవుడు అతనిని గొప్ప పనికి సాధనముగా వినియోగించుకున్నాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, ఇంకా అననీయను గూర్చి మరొక మాటను మనము నేర్చుకుందాం. అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయము 12వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైన అననీయ. చాలమ్మా. ప్రభునందు ప్రియులారా, అననీయ గురించి ఇక్కడ వ్రాయబడిన మరొక 2 గొప్ప లక్షణాలు ఉన్నాయి. అననీయ ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడు. ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడు. అప్పటికి యూదులకు ధర్మశాస్త్రం ఉన్నది. క్రొత్త నిబంధన అప్పటికి రాయబడలేదు, కానీ ధర్మశాస్త్రం ఉన్నది. పాత నిబంధనలో మోషే చెప్పిన నియమాలు, 10 ఆజ్ఞలు, మోషే చెప్పినటువంటి ఒక దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఎలా జీవించాలో ఆ ఆజ్ఞలన్నీ ఉన్నాయి. అదే ధర్మశాస్త్రము. దేవుని ఎలా ఆరాధించాలి, విశ్రాంతి దినాన్ని ఎలా ఆచరించాలి, ఇవన్నీ ఉన్నాయి ధర్మశాస్త్రములో. అవన్నీ పాటిస్తూ ఉండేవారు. అవన్నిటి చొప్పున కూడా అననీయ ఏమని వ్రాయబడి ఉన్నది? ఒక భక్తిపరుడు. భక్తిపరుడు. అననీయలో ఉన్నటువంటి మరొక లక్షణం భక్తి కలిగిన వానిగా ఉన్నాడు. ఈనాడు చాలామంది భక్తి లేని వారు అయిపోతూ ఉన్నారు, భక్తిహీనులుగా ఉంటా ఉన్నారు. కానీ అననీయ గురించి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే భక్తిపరుడు. భక్తిపరుడు, దేవుని ఎడల భయము కలిగిన వాడు, దేవుని యందు భక్తి కలిగిన వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మన భక్తి ఎలాగున్నది, మన భక్తి ఏ విధముగా ఉన్నది? ఇంకొక విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడు అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం అంచనా వేయడానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. కొన్నిటి ప్రకారముగా ఇతడు పర్వాలేదు అని చెప్తాం. అటువంటి ఒక దేనిని బట్టి భక్తిపరుడు అని చెప్పగా అని ఆలోచన చేయగా ధర్మశాస్త్రమును బట్టి భక్తిపరుడు అంటే అతడు దేనిని వెంబడిస్తున్నాడు, దేనిని పాటిస్తున్నాడు, దేనిని అనుసరిస్తున్నాడంటే ధర్మశాస్త్రమును అనుసరిస్తున్నాడు. అంటే కొంతమంది ఈనాడు సొంత భక్తి ఎక్కువైపోతూ ఉన్నది. వాక్యం ఏదైనా చెప్పనివ్వండి, వాక్యము ప్రకారముగా భక్తి చేసేవారు తక్కువ మంది అయిపోతూ ఉన్నారు. వాక్యాన్ని అనుసరించి భక్తి చేసేవారు తక్కువ మంది అయిపోతున్నారు. వాక్యం ఏదైనా చెప్పని మనకు అనుకూలమైందే భక్తి, మనకిష్టమైందే భక్తి, మనకి సులువుగా ఉన్నదే భక్తి అనుకునేటటువంటి వాళ్ళు ఈనాడు చాలామంది తయారవుతూ ఉన్నారు. కానీ అననీయ ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడు అంటే ధర్మశాస్త్రము చదువుతున్నాడు, ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. చదవడము వినడము వేరే, అనుసరించడం చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అననీయ తన సొంత మార్గాల్లో భక్తి చేయడం లేదు, తనకిష్టం వచ్చినట్టు భక్తి చేయడం లేదు, తన వీలును బట్టి భక్తి చేయడం లేదు, కానీ వాక్యాన్ని బట్టి భక్తి చేస్తూ ఉన్నాడు. ఈనాడు అటువంటి వారు కావాలి దేవుని సంఘములో. వాక్యాన్ని అనుసరించేవారు కావాలి. తమకు అనుకూలంగా మలుచుకుని భక్తి చేసేవారు కాదు. తనకి ఏది సులువో ఆ సులువైన మార్గంలో పోయేవాళ్ళు కాదు. దేవుని వాక్యం ఏం చెబుతుందో వాక్యం ప్రకారముగా నడుచుకునేవాళ్ళు ఈనాడు సంఘానికి అవసరం. ఆదిమ సంఘములో అననీయ వంటి వారు ధర్మశాస్త్రాన్ని అనుసరించి భక్తి చేశారు. వాక్యం ఏం చెబుతుంది, వాక్య ప్రకారం మనం ఎలా చేయాలి, వాక్య ప్రకారం మనం ఎలా మాట్లాడాలి, వాక్య ప్రకారం మనం ఎలా నడుచుకోవాలి అనేటువంటిది పరిశీలన చేసుకుని నడుచుకునేటటువంటి ఒక భక్తిపరుడు అననీయ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథములో 1వ అధ్యాయంలోనే చెప్తాడు ఏమని, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకునేవారు ధన్యులు.
అటువంటి ధన్యుల్లో అననీయ కూడా ఒకడు. అటువంటి ధన్యత పొందుకున్నాడు అననీయ. యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించడమే కాదు, దానిని అనుసరించి నడుచుకునేవాడు అననీయ. ధన్యుడిగా పిలువబడతా ఉన్నాడు. కాబట్టి అక్కడ ఇంకో మాట వ్రాయబడుతుంది, ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకునేవాడు ఎలా ఉంటాడంటున్నాడు, అతడు నీటి కాలువ యోరను నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నిజముగా నీవు వాక్యాన్ని అనుసరిస్తే నీవు కూడా అలాగుంటావు. నిజముగా దేవుని వాక్యానుసారమైన భక్తి నీవు చేయగలిగితే నీవు కూడా నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె ఉంటావు. వాక్యం అబద్ధం కాదు, వాక్యం నిజము. ఎందుకంటే దేవుని గ్రంథములో సున్నైనను పొల్లైనను లేదు, సత్యమైనటువంటిది, అది నెరవేరేటటువంటిది. దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే వాగ్దానం ఇచ్చి మర్చిపోయే దేవుడు కాడు, వాగ్దానం ఇచ్చి దానిని నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అటువంటి ధన్యత నీవు నేను పొందుకోవాలనంటే మనం అనుసరించవలసింది ఎవరినో కాదు. మనుషుల్ని అనుసరించమని చెప్పడం లేదు, మనుషుల యొక్క భక్తిని నీవు అనుసరించడం కాదు. నాకన్నా సీనియర్ కదా ఆవిడే ఇలా చేసింది, నేను కూడా ఇలా చేస్తే తప్పు లేదులే అని అనుకోవద్దు. నీవు వాక్యాన్ని అనుసరించు. దేవుని మాట ఏం చెబుతుంది, దేవుని వాక్యం ఏం చెబుతుంది ఈ విషయంలో, దేవుని వాక్యము ప్రకారముగా మనం నడుచుకోవాలి. దేవుని వాక్యమే మనకు ఆధారం. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని వాళ్ళని చూసి వీళ్ళని చూసి మన భక్తిని వెంబడించడం కాదు, దేవుని చూచి వెంబడించాలి. అందుకే యేసు వైపు చూచి ముందుకు సాగండి అన్నాడు. చాలామంది భక్తులు లేరా దేవుని లేఖనాల్లో? గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు. కానీ ప్రియులరా, దేవుని వాక్యంలో అపొస్తలుడైన పౌలు కూడా అంటున్నాడు, నన్ను చూసి మీరు ఫాలో అవ్వండి అని చెప్పలా. అపొస్తలుడైన పౌలు అంత గొప్ప భక్తుడైన కానీ ఏమన్నాడు తెలుసా? యేసు వైపు చూసి సాగిపోండి. కాబట్టి దేవుణ్ణి మనం చూడాలి. దేవుడే వాక్యమై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి వాక్యమే మనకు ఆధారము. వాక్యాన్ని అనుసరించి మనం నడవాలి, వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించాలి, వాక్యమును మన మార్గముగా ఎంచుకోవాలి. నీ వాక్యమైన పాదములకు దీపము అని ఎందుకు అంటున్నాడంటే, ఆ వాక్యాన్ని అనుసరించి నడిచే వారికి ఆ వాక్యము దీపమై ఉన్నది, ఆ వాక్యమే ఆ వెలుగై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అననీయను గూర్చి మనము నేర్చుకుంటున్నాం. అననీయ ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడు. దేవుడు చాలా ఉన్నది ఉన్నట్టు చెప్పేవాడండి. దేవుని లేఖనాల్లో కూడా చాలామందిని గూర్చి ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. అలాంటి సాక్ష్యం పొందుకున్న గొప్ప వ్యక్తులలో అననీయ కూడా ఒకడు. మోషేను గూర్చి అంటాడు, నా ఇల్లంతటిలోనూ నమ్మకమైన వాడు. దావీదును గూర్చి అంటాడు, ప్రియులరా, నా హృదయానుసారుడైన మనుష్యుడు. అలాగునే ఇక్కడ అననీయ గూర్చి వ్రాయబడిన మాట, అతడు భక్తిపరుడు. యోబును గూర్చి కూడా ఇదే మాట చెప్పాడు. ప్రియులరా, యోబు అను భక్తిపరుడు ఒకడు ఉన్నాడు, నీకు తెలుసా అని అడిగాడు సాతానుడిని. యోబును గూర్చి కూడా దేవుని లేఖనంలో రాయబడిన మాట భక్తిపరుడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలను చూసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనలను చూసినప్పుడు, మన పేరు చెప్పినప్పుడు దానికి సంబంధించినటువంటి సాక్ష్యం ఏమి చెప్పనై ఉన్నాడు. ఒకవేళ సంఘములో ఉన్నటువంటి నిన్ను చూసి, ఒకవేళ నీ కాపరి లేకపోతే మీ సంఘ కాపరి నీ పేరు పిలవగానే నిన్ను గూర్చి ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు? ఎందుకంటే భూలోకములో మీరు వేటిని బంధింతురో అది పరలోకములో కూడా బంధించబడను. భూలోకములో మీరు వేటిని విప్పుదురో అది పరలోకములో కూడా విప్పబడను. దేవుని లేఖనంలో స్పష్టంగా చెప్పాడు, పేతురుతో చెప్పాడు ఈ మాట. పరలోకపు తాళపు చెవులు ఇవిగో నీ చేతికి ఇచ్చాను అన్నాడు. యాజకుని చేతికి ఇచ్చాడు. యాజకుడు మన పేరు చెప్పగానే ఏమనుకుంటాడు? ఆయన హృదయంలో ఒక భక్తిపరుడు లేదా ఒక విశ్వాసి, ఒక మంచి పరిచర్య చేసే స్త్రీ,
చక్కగా పాటలు పాడే బిడ్డ, చక్కగా వాక్యం చదివే బిడ్డ, ఇటువంటి సాక్ష్యాలు మనం పొందుకోవాలి. చక్కగా పరిచర్య చేసేవాళ్ళు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టని వాళ్ళు, దేవుని మందిరంలో పని అంటే ముందుంటారు. ఇలాంటి సాక్ష్యాలు మనం పొందుకోవాలి. అంతేగాని వాళ్ళకి చెప్పడం అనవసరంలే అని అనిపించకూడదు. ఏదైనా పని చెప్పాలంటే, లేకపోతే ఏదైనా ఒకటి నియమించాలనంటే ఆమెకి ఎందుకులే అని అనిపించకూడదు. అంటే దేవుని సన్నిధిలో మంచి సాక్ష్యం మనం కూడా పొందుకోవాలి. కాపరితో పొందుకోవాలి మంచి సాక్ష్యాన్ని. అదే మాదిరిగా మన దేవునితో కూడా మనం మంచి సాక్ష్యాన్ని పొందుకోవాలి. అననీయ పొందుకున్నాడు ప్రియులరా. అననీయను గూర్చి రాయబడిన మాట, మంచి భక్తిపరుడు, ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడు. మరి మన భక్తి ఎలా ఉన్నది? సాక్ష్యం పొందుకునేదిగా ఉన్నదా? సొంత భక్తి చేస్తూ ఉన్నామా? సొంత మార్గాన్ని అనుసరిస్తున్నామా? సొంత విధానంలో వెళ్ళిపోతున్నామా? వాక్యం ఏం చెప్తుందో గమనిస్తున్నామా? వాక్యానుసారమైన మాటలు ఉన్నాయా మన నోటి వెంట? వాక్యానుసారమైన జీవితం ఉన్నదా? వాక్యానుసారమైన భక్తి ఉన్నదా? ఈ మధ్యాహ్న సమయంలో మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. ముందుకు వెళ్ళిపోతున్నాను ప్రియులరా. అదే వచనంలో మరొక మంచి లక్షణం అననీయలో ఉన్నది. అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు ఎవరు? అననీయ. ఏం పేరండి? మంచి పేరు పొందినవాడు. చాలామంది మంచి పేరు కలిగి ఉండరు. ఎవడేమనుకుంటే నాకెందుకు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అననీయ గురించి అలాంటిది లేదండి. అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత, కొంతమంది చేత కాదండి, అందరి చేత అతనికి ఎటువంటి పేరు ఉందండి? మంచి పేరు. ఇంగ్లీష్లో చాలా చక్కగా రాయబడింది, హ్యావింగ్ ఏ గుడ్ రిపోర్ట్ ఆఫ్ ఆల్ ద జ్యూస్. మంచి రిపోర్ట్ ఉందట. ఎవరికి? అననీయకి. మంచి పేరు. మరి ఇది సంపాదించుకోవాలండి. ఫలానా వ్యక్తి పేరు చెప్పగానే అయ్య బాబోయ్ వాడికి ఎంత కోపమో, లేకపోతే ఆయనతోటి మాట్లాడలేమమ్మా అని అనిపించుకోకూడదు. ఒక మంచి పేరు. ఏం చెప్పినా చక్కగా వింటాడు, వినయంగా వింటాడు. ఇది కాదు, ఇది అవును అని చెబుతాడు. ఇలాంటి ఒక మంచి పేరును అననీయ కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా కలిగి ఉండాలి. కుటుంబంలో మంచి పేరు ఉండాలి, బిడ్డల్లో మంచి పేరు ఉండాలి. మా నాన్న మా కోసం కష్టపడతాడు, లేదా మా అమ్మ మా కోసం ఎంతో చేస్తుంది అనేటువంటి మంచి పేరు బిడ్డల ద్వారా తెచ్చుకోవాలి. అలాగే బిడ్డలు తల్లిదండ్రుల ద్వారా తెచ్చుకోవాలి. మా బిడ్డలు మాకు సహకారిగా ఉంటారు. ఏ పనిలోనైనా మేము పనిలో ముందుకెళ్తుంటే మా వెనకాల వస్తారు, మాకు సహాయంగా ఉంటారు. మా బిడ్డలు మాకు తోడుగా వస్తారు, సహాయంగా వస్తారని ముందుగా కుటుంబంలో ఒక మంచి పేరును తెచ్చుకోవాలి. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, ఈలోక సామెత కూడా ఉంది. ఏమిటది? ఇంట గెలిచి రచ్చ గెలవాలి. కాబట్టి ఇంటిలో ఒక మంచి పేరు సంపాదించుకోవాలి. ఒక మంచి విధానంలో, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి తల్లిగా దేవుని సన్నిధిలో పెరుగుతున్నటువంటి మనము మంచి పేరు సంపాదించుకోవాలి. ముందుగా కుటుంబం నుంచే ప్రారంభమవుతుంది. ఏదైనా కానీ, ఒక మంచి అయినా చెడ్డైనా కానీ కుటుంబంలో ఒక మంచి వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీ స్థానం కుమారుడు అవ్వచ్చు, కుమార్తె అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు. ఏదైనా కుటుంబంలో ఒక మంచి వ్యక్తిగా నీవు స్థానం సంపాదించుకోవాలి. తర్వాత కుటుంబం నుంచి బయటకు వస్తే సమాజంలో ఒక మంచి పేరు సంపాదించుకోవాలి. మరి సంఘములో ఒక మంచి పేరు నీకు ఉండాలి. అననీయకు అటువంటి మంచి పేరు ఉందండి. అననీయ అటువంటి మంచి పేరు కలిగిన వాడిగా అననీయ ఉన్నాడు. మంచి పేరు ఉండడం వల్ల ఏమిటండి ఉపయోగం అంటే, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కనుక, దేవుణ్ణి ఆరాధిస్తున్నావు కనుక, నీవు మంచివాడిగా ఉంటే నిన్ను బట్టి దేవుని నామానికి కూడా ఘనత కలుగుతుంది, మహిమ కలుగుతుంది. నీవు అందరి చేత వీడేంట్రా బాబు అనిపించుకున్నట్లయితే దాని ద్వారా దేవునికి ఏమైనా మహిమ కలుగుతుందా? మహిమ కలగదు.
కాబట్టి అననీయలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏమిటంటే అతడు యూదులందరి చేత, కొంతమంది చేత కాదండి, యూదులందరి చేత కూడా అతడు చాలా మంచి పేరు పొందుకున్నవాడై ఉన్నాడు. అందుకే మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు, ఏది మనతో రాదు, మనతో వచ్చేది మన మంచే. ఎందుకంటే మనం మంచిగా జీవిస్తే మనతో పాటు వచ్చేది అదేనట. నిజమే, పెద్దవాళ్ళు అనుభవంతో చెప్తారు కొన్ని మాటలు. కాబట్టి ప్రియులరా, ఎదుటివారితో మనం మాట్లాడేటప్పుడు, ఎదుటివారితో మనం సంభాషించేటప్పుడు, ఎదుటివారిని మనము గౌరవించేటప్పుడు ఒక మంచి విధానంలో మనం వెళ్తూ ఉంటే, మన మాటలు గౌరవప్రదంగా ఉంటే ప్రియులరా మంచి పేరును సంపాదించుకోగలుగుతాం. కొంతమంది ఉంటారండి, కొంత చేతిలో కొంత ధనం ఉన్నట్లయితే ఇంకెవరిని లెక్క చేయరు. చేతిలో కొంత ధనం రాగానే నేను ఎవరిదైనా తెచ్చుకున్నా, తినా, తాగా, ఎన్ని మాటలు వచ్చేస్తాయో కొంత బరువు ఉండేసరికి, నేను ఎవరికీ అచ్చలేను అని మాటలు పాడుతూ ఉంటారు. కానీ ప్రియులరా, వినయము కలిగి అందరితోనూ కూడా మంచిగా ముందుకు వెళ్ళిపోవాలి. కాబట్టి ప్రియులరా, యూదులందరి చేత మంచి పేరు సంపాదించుకున్నాడు అననీయ. మరి దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎలాగున్నాం? దేవుని బిడ్డలమైనటువంటి మనము అటువంటి మంచిని సంపాదించుకోగలుగుతున్నామా? మన పేరు చెప్పగానే అవునండి ఆయన చాలా మంచివాడండి అని చెప్పగలుగుతున్నారు? సమాజంలో నేను చెప్పేటటువంటి పరిస్థితి అదే. ముందు 3 విషయాలు చెప్పాను. ముందు కుటుంబంలో నీ పాత్ర చక్కగా ఉండాలి. కుటుంబంలో వాళ్ళందరూ భయపడిపోయేలాగా ఉండకూడదు. కుటుంబంలో వాళ్ళందరూ ప్రేమను నువ్వు పొందుకోగలగాలి. కాబట్టి ప్రియులరా, మరి కుటుంబం నుండే మంచి అనేటువంటిది కూడా ప్రారంభం అవుతుంది. కుటుంబంలో, తరువాత సమాజంలో, తర్వాత సంఘములో నీవు మంచి పేరును కలిగి ఉండాలి. అననీయ యూదులందరి చేత మంచి పేరు పొందినవాడిగా అననీయ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తిమోతి గురించి కూడా రాయబడుతుందండి. తిమోతి గురించి కూడా లుస్త్రాలోను ఈకొనియలోను 2 ప్రాంతాల్లో కూడా తిమోతి గురించి మంచిగా సాక్ష్యం ఉందట, దేవుని లేఖనాలు మనం చదువుకున్నట్లయితే. అలాగనే అననీయ కూడా యూదులందరి చేత మంచి పేరు కలిగిన వ్యక్తిగా అతడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ మంచితనమును బట్టి అది నీకు ఉపయోగకరమే, అది దేవునికి కూడా మహిమను తెచ్చేదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా అననీయలో ఉన్నటువంటి మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. 3 ఇప్పటికైనా. 1 శిష్యుడిగా పిలువబడ్డాడు. 2వది ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడుగా ఉన్నాడు. 3వది మంచి పేరు సంపాదించుకున్నాడు. 4వది చూద్దాం. 9వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 10వ వచనం. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానెను. చాలమ్మా. ప్రభునందు ప్రియులరా, ఈ పిలుపులో, ఈ మాటలో 2 లక్షణాలు అననీయలో మనకు కనబడుతున్నాయి. 1 ప్రభువు స్వరాన్ని వినేవాడు. 2వది నేనున్నాను. ప్రభువా నేనున్నాను. ఉన్నానంటే ఉండడం కాదు అక్కడ అర్థం. ప్రభువా చెప్పు, ఏం చేయమంటావు? సిద్ధం, ఐఎమ్ రెడీ అనేటువంటి ఆ మాటకు అర్థం వస్తుంది. అంటే నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వేం చెప్తావో చెప్పు, దాన్ని చేయడానికి నేను రెడీగా ఉన్నాను. 2 విషయాలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. అననీయ అని పిలవగానే అతడు ప్రభువా అని పలికాడు. అంటే స్వరాన్ని వినేవాడిగా ఉన్నాడు. స్వరాన్ని వినేవాడిగా ఉన్నాడు. దేవుని స్వరాన్ని మనం వింటున్నామా ప్రియులరా? దేవుని వాక్యాన్ని వినేవారిగా మనం ఉండాలి. అననీయ దేవుని స్వరాన్ని విన్నాడు. బాలుడైన సమూయేలు కూడా దేవుని స్వరాన్ని విన్నాడు. మండుచున్న పొదలో నుండి ప్రభువు మాట్లాడుతుంటే ప్రభు స్వరాన్ని మోషే కూడా విన్నాడు. దేవుని స్వరాన్ని విన్నటువంటి వారు అందరూ కూడా
గొప్పవారిగా ఆశీర్వదించబడ్డారు. దేవునికి స్తోత్రం. అలాగునే అననీయ కూడా దేవుని స్వరాన్ని వినేవాడిగా ఉన్నాడు. రెండవది వెంటనే కాదు, ఇదిగో ప్రభువా చెప్పు, నేను సిద్ధంగా ఉన్నాను. ఏం చేయమంటారు చెప్పండి. మరి అటువంటి సిద్ధపాటు మన జీవితాల్లో కూడా ఉండాలి. దేవుని పని కొరకైన సిద్ధపాటు ఉండాలి. దేవుని కార్యముల కొరకైన సిద్ధపాటు ఉండాలి. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. ఇగో కోటాలు వస్తున్నాయి, మీటింగ్స్ వస్తున్నాయి, అయ్యగారు మీరు చెప్పండి, నన్ను ఏదో ఒకటి నేను చేస్తాను, నన్ను ఏం చేయమంటారు చెప్పండి, నేను సిద్ధం అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రభు నందు ప్రియులారా, ఇక్కడ అననీయ అని పిలవగానే ఇక్కడ అననీయ ఏమంటున్నాడు? ప్రభువా నేనున్నాను. ప్రభు నందు ప్రియులారా, యెషయా కూడా అలాగే చెప్పాడు. ఎవరిని పంపెదను అని ప్రభు అడిగినప్పుడు యెషయా అంటాడు, యెషయా ప్రవక్త, ఇదిగో ప్రభువా నేనున్నాను, నన్ను పంపు. హియర్ ఐ యామ్, సెండ్ మీ. నేనున్నాను, నన్ను పంపించు నీ పని కొరకు అని సిద్ధపడ్డాడు. అలాగునే అననీయ కూడా చెప్తున్నాడు ఇక్కడ, ప్రభువా నేనున్నాను అంటున్నాడంటే ప్రభు పని కొరకు చెప్పు ఏం చేయాలో, నేను వెళ్తాను, నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభు పని కొరకు అటువంటి సిద్ధపాటు అననీయలో మనకు కనబడుతుంది. ప్రభు స్వరము వినడమే కాదు, ఆ స్వరానికి లోబడిన వాడిగా ఉన్నాడు. కానీ ఏదో ఒక మంచిగా చక్కగా ఇలాగా నెమ్మదిగా కూర్చునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, చక్కగా సిద్ధపాటు పడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పమని చెప్పలేదు అననీయకి. ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడో తెలుసా? ఎవరైతే ఇలా కూర్చుని ఉంటారో వాళ్ళందరినీ పట్టి హింసిస్తూ, కొడుతూ, హింసిస్తూ, దూషిస్తూ, వారిని కట్టేసి ఈడ్చుకెళ్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి, అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆయన మీద చేతులుంచి ప్రార్థన చేయమని చెప్పాడు దేవుడు. మనమైతే వెళ్ళమేమో. అయ్యో బాబు, అలాంటి వాడి దగ్గరికి చెప్పమంటే చెప్పగలుగుతామా? భయపడతాం. లేకపోతే ఎవరో ఉగ్రవాదుల దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని చెప్పమంటే చెప్పగలుగుతామా? అటువంటి ఉగ్రవాదే అప్పటికి సౌలు. అటువంటి టెర్రరిస్ట్ ఒక రకంగా, ఎవరికి? క్రైస్తవుల పాలిట టెర్రరిస్ట్ అతను. ఎందుకంటే ఎక్కడ సమావేశమయ్యారో చూసేవాడట, వెళ్ళి వాళ్ళని చెదరగొట్టడమే పని. దొరికిన వాళ్ళని దొరికినట్టు కొట్టేసేవాడట సౌలు, పౌలు కాకముందు. మరి అలాంటి సౌలు దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి ఏం చేయాలి? అతనికి చూపు వచ్చేలాగా ప్రార్థన చేయమన్నాడు. అతను తల మీద ఏం చేయమన్నాడు? చేతులు ఉంచమన్నాడు. అప్పటికి సౌలు పౌలుగా మారలేదు. ఇంకా దారిలో గుర్రం మీద నుంచి పడిపోయాడు. ఆ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చేతులు పట్టుకుని తీసుకొచ్చి ఒక ఇంట్లో కూర్చోబెట్టారు. ఆ ఇంట్లోనే ఉన్నాడు. చూపు లేదు ఎక్కడికి వెళ్ళడానికి, ఆహారం కూడా తినడం లేదు. అయితే దేవుని స్వరము విన్నాడు. అప్పటికే దేవుని స్వరం విన్నాడు. నీవు హింసించుచున్న యేసును అని ప్రభువు మాట్లాడాడు. అయితే ప్రియులరా, ఆ విషయాలన్నీ అననీయకు తెలియదుగా. అననీయ ఏమనుకుంటున్నాడు? ఇంకా సౌలు ఎక్కడెక్కడో క్రైస్తవులందరినీ హింసించడమే కాదు, ఇక్కడికి కూడా బయలుదేరాడంట. ఆ విషయం తెలిసింది అననీయకి. మరలా ఏం పట్టుకుని బయలుదేరాడు? ఒక లైసెన్స్ తీసుకుని బయలుదేరాడు. దేనికి లైసెన్స్ అంటే దేవుని ప్రజలను హింసించడానికి ఒక అనుమతి పత్రం పొందాడట, ఒక అధికారం పొందుకున్నాడట. ఇంతకుముందు లైసెన్స్ లేకుండానే ఎన్నో ఘోరాలు చేశాడు. ఇప్పుడు అనుమతి పొంది మరి దమస్కుకు వచ్చాడు. ఇది అననీయకు తెలిసినటువంటి విషయం. మారిపోయాడని, పట్టబడ్డాడని, పడిపోయాడని తెలీదు. మరి అటువంటి వ్యక్తికి నువ్వు వెళ్ళి ఏం చేయాలి? చేతులుంచి ప్రార్థన చేయాలి. అతని కంటి చూపు పోయింది, కంటి చూపు కావాలి. అతని కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెబితే మరి దేవుని మాటకు లోబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటకు లోబడిన వాడిగా అననీయ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో ప్రభువా నేనున్నాను అన్నాడు. అంటే కష్టమైన, శ్రమైన, బాధ అయినా, ఒకవేళ తనను కూడా మరి పౌలు గారు లేదా సౌలుగా ఉన్నటువంటి సౌలు మరి అననీయను హింసించినా కానీ సిద్ధపడే ఎవరి దగ్గరికి వెళ్ళాడు? సౌలు దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని పని కొరకు నిజముగా సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా
అననీయ ఉన్నాడు. ప్రభు పని కొరకు మనం సిద్ధపడుతున్నామా? ఎంతసేపు సొంత కార్యాలే చూస్తున్నామా? ఎంతసేపు మన పనులే మనకు సరిపోతున్నాయా? ప్రభు పని ఏమైనా మనం ఆలోచన చేస్తున్నామా? దేవుని పని నేను ఏమైనా చేయగలనా? దేవుని మందిరంలో నేను ఏదైనా పరిచర్య చేయగలనా? దేవుని కొరకు నేను ఏదైనా కార్యం చేయగలనా? ఏదైనా పని ఉంటే చెప్పండి అయ్యగారు, నేను చేస్తానండి అని చెప్పేవాళ్ళు ఉన్నారా? ప్రభునందు ప్రియులరా, అటువంటి వారు ఈనాడు సంఘానికి అవసరం. అననీయ లాంటి వారు అవసరం. అననీయ దేవునితో చెప్పాడు, ప్రభువా నేను ఉన్నాను అని చెప్పాడు. కాబట్టి ప్రియులరా, అయితే అననీయ కూడా చెప్పాడు, విషయం చెప్పాడు. ఏమని? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నావో తెలుసా ప్రభువా? ఈ మనుష్యుడు క్రైస్తవులందరినీ కూడా హింసించేవాడు, పైగా ఒక అనుమతి పత్రం కూడా తీసుకుని ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. అయినను అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏమిటో తెలుసా ప్రియులరా? ఇతడు నా నామము కొరకు ఇంకా ముందు మాట, నీవు వెళ్ళుము. ప్రభువు చెప్పిన మాట, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీల ఎదుట నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరుచుకొనిన సాధనమై ఉన్నాడు అని చెప్పాడు. నమ్మగలమా మనమైతే? ఇది అప్పటి వరకు హింసించినవాడు, అప్పటి వరకు బంధించేసి క్రైస్తవులందరినీ కూడా చెరపట్టి స్తెఫను చనిపోవడానికి సాక్షి ఎవరో తెలుసా? సౌలే. స్తెఫనును రాళ్లతో కొట్టి చంపేసినటువంటి ఆ జనులలో సౌలు కూడా ఒకడు. మరి అటువంటి వ్యక్తిని గూర్చి ప్రభు చెప్తున్న మాట, నువ్వు వెళ్ళు. అతడు ఏమోబోతున్నాడో తెలుసా? అన్యజనులకే కాదు, రాజుల ఎదుట, ఇశ్రాయేలీల ఎదుట కూడా నా నామము భరించుటకు నేను ఏర్పరచు చేసుకున్న సాధనం అని చెప్పాడు ప్రభు. ఇక ప్రభు చెప్పాక ఇంకా పిరిగితనం పోయింది అననీయలో. దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఇంకెవడ ఆపగలడు? దేవుడే అతనిని సాధనంగా ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి నా పని నేను చేయాలి, నేను వెళ్ళి ప్రార్థించాలి, నేను వెళ్ళి ఆయనకు వాక్యం చెప్పాలి, నేను వెళ్ళి ఆయనకు బాప్తిస్మం ఇవ్వాలి అని దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన సాధనం అని ఎప్పుడైతే ఆ మాట విన్నాడో, ఇంకొక మాట కూడా చెప్తున్నాడు, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను అతనికి చూపుదును. అతను కూడా శ్రమలు అనుభవించవలసి ఉంది. దేని కొరకంటే నా నామము కొరకు, నా నామము కొరకు. ప్రభునందు ప్రియులరా, నిజమే అపొస్తలుడైన పౌలు క్రైస్తవుల్ని హింసించాడు, క్రైస్తవుల్ని ద్వేషించాడు. ఎంతైతే హింసించాడో అంతకన్నా ఎక్కువ హింస ప్రభువు కొరకు పొందుకున్నాడు. హింసించబడ్డాడు, కొట్టేశారు, చాలాసార్లు చచ్చిపోయాడని వదిలేశారు. ఏమో చేసి కాదు, సువార్త ప్రకటించడాన్ని బట్టి. అయినప్పటికీ ప్రభు కొరకే బ్రతికాడు. అందుకే పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అటువంటి భక్తులను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన భక్తి ఏపాటిదో అర్థమవుతూ ఉంటుంది. మన భక్తి ఏపాటిదో మనం అర్థం చేసుకోవాలి. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, నేను అది చేశాను, ఇది చేశానని అనుకుంటాం. మనము చేసే భక్తి, మనము చేసే సేవ ఏపాటిది వారితో పోల్చుకుంటే? మరి అటువంటి ఒక క్రూరమైన వ్యక్తి దగ్గరికి ధైర్యంగా వెళ్ళాడు అననీయ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, నేను వెళ్ళను అని చెప్పలేదు. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళమంటావు ఏంటి ప్రభువా? మరిని వెళ్తే నన్ను ఉండతాడేటి అని చెప్పలేదు అననీయ. అతను ఇలాంటోడు అని చెప్పాడు. దానికి ప్రభువు సమాధానం ఇచ్చాడు. అయితే సరే వెళ్తానని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, దేవునికి స్తోత్రం, ఏమని పిలుస్తున్నాడండి? సహోదరుడా. చూడండి, ఆ సౌలు ఒకప్పుడు దేవుని బిడ్డల్ని హింసించినవాడు, ఒకప్పుడు దేవునిని ద్వేషించినవాడు. కానీ అతన్ని కూడా ఏమని పిలుస్తున్నాడు? సహోదరుడా. అందుకే అననీయ శిష్యుడయ్యాడు, శిష్యుడని పిలువబడ్డాడు. ప్రభునందు ప్రియులరా, ఎంత మంచి సంబోధన అండి.
మనం కూడా పిలుస్తాం. ముద్దు వచ్చినప్పుడు చాలా చక్కగా పిలుస్తాం. కోపం వచ్చినప్పుడు మంచిగా ఉన్నప్పుడు చాలా చక్కగా పిలుస్తాం. కోపం వచ్చినప్పుడు అదేనా అనేస్తాం. గమ్మనే సహోదరి అంటామా? కోపం వచ్చినప్పుడు సహోదరు అంటామా? ప్రియులరా, మరి సౌలు ఒక విధంగా శత్రువే, క్రైస్తవులకి శత్రువే. కానీ మరి ఇప్పుడు ఏమంటున్నాడు? దగ్గరికి వెళ్ళిన తర్వాత, సౌలా నా సహోదరుడా. మన పిలుపులు ఎలాగున్నాయో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పిలుపులు కూడా అననీయ వలె ఉండాలి. దేవునికి స్తోత్రం. తర్వాత, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడు అని మరి అతని మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటివి రాలి దృష్టి కలిగింది. అప్పటి వరకు ఏమి చూడలేకపోయాడు. అప్పుడు కంటి చూపు వచ్చింది. తర్వాత లేచి బాప్తిసం పొందుకున్నాడు. ఆ తరువాత ఆహారం పుచ్చుకున్నాడు, బలపడ్డాడు. ఆ తర్వాత దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉన్నాడు. అక్కడే ఉన్నాడు. కొన్ని దినములుండి వాక్యం నేర్చుకున్నాడు. ఇదిగో సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విధమైనటువంటి ఒక గొప్ప వ్యక్తిని ప్రభువు కొరకు సాధనంగా తయారు చేయడంలో అననీయ పాత్ర కూడా చాలా గొప్పది. అటువంటి పౌలును గూర్చి మనం చాలా సందర్భాల్లో చెబుతూ ఉంటాం. కానీ అటువంటి పౌలుకు ప్రార్థన చేసి స్వస్థపరిచి, పౌలుకు బాప్తిస్మం ఇచ్చి, పౌలును దేవుని కొరకు గొప్ప సాధనంగా తయారు చేసినటువంటి వ్యక్తి అననీయ. మరి అటువంటి అననీయ నిజముగా ఆయన కలిగి ఉన్న లక్షణాలు, ఒక మంచి సంబోధన, ఒక మంచి పిలుపు, ఒక మంచి మాట తీరు అననీయలో ఉంది. కనుకనే యూదులందరి చేత కూడా మంచివాడు అని పిలిపించుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఇలాంటి లక్షణాలు మనం కలిగి ఉండడానికి పాటుపడాలి. ఇలాంటి గుణాలు మనలో ఉండాలి ప్రియులరా. ఊరకనే మేము క్రైస్తవులమే, మేము క్రిస్టియన్స్, మేము దేవుని నమ్ముకున్నాం, దేవునిని వెంబడిస్తున్నాం, చర్చికి వెళ్తున్నాం అంటే కాదు. దేవుని వలె మనం మార్చబడాలి, రూపాంతరం చెందాలి. కాబట్టి ఒక క్రైస్తవుడిగా ఉండడం వేరు, శిష్యుడిగా ఉండడం వేరు. ఖచ్చితంగా వేరే రెండు కూడా. ఒక క్రైస్తవుడిగా అంటే కేవలము ఆచరించేవారిగానే ఉంటాం కాదు, యేసయ్యకు శిష్యుడిగా ఉండాలి. అందుకే ప్రభువు కూడా ఏం చెప్పాడో తెలుసా? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి ఎవరిని తయారు చేయమన్నాడు? సమస్త జనులను శిష్యులునుగా చేయుడి అన్నాడు. శిష్యుడు అంటే ఇవి లక్షణాలు, ఇలాంటి వారిగా చేయాలి. కేవలము ఆచార సంబంధమైనటువంటి క్రైస్తవులు కాదు. దేవునికి కావాల్సింది శిష్యులు కావాలి, ఇలాంటి శిష్యులు కావాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అననీయలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మనం కలిగి ఉన్నామా? ఒకదానికైనా మనం టిక్ పెట్టుకోగలమా? ఒకసారి చెక్ చేసుకుందాం. దేనికి టిక్ పెట్టుకోగలదాం? ఒకటన్నా టిక్ పెట్టుకోగలమా? ప్రభునందు ప్రియులరా, మరి అటువంటి లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలనే ప్రభు కోరుతున్నాడు. నీవు నేను మనందరం కూడా శిష్యుల వలె ఉండాలి, అననీయ వలె ఉండాలనే ప్రభు కోరుతున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని వాక్యాన్ని విన్నటువంటి మనము అటువంటి లక్షణాలు కలిగి ఉండడానికి పాటుపడదాం, ప్రయత్నం చేద్దాం. అన్ని లక్షణాలు కాకపోయినా కొన్నైనా మనలోకి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి ఆ లక్షణాలు రావాలంటే మన ప్రవర్తన మార్చబడాలి, దేవుని వాక్య ప్రకారం నడుచుకోవాలి, మన మాటలు మార్చబడాలి, దేవుని యొక్క సారూప్యంలోనికి మనము రూపాంతరము చెందాలి. రూపాంతరపు అనుభవం అంటే అదే. రూపాంతరము మనము చెందగలిగినప్పుడు మన ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది, మన ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనము దేవునిలో ముందుకు కొనసాగుదాం. అటువంటి కృపలను పరిశుద్ధాత్మ దేవుడు మనందరకు దయచేయునుగాక.
ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకునండి.